ఓరు 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 మనిషివా లేకపోతే పాత సినిమాలో రాక్షసుడివా అలా తింటున్నావేంట్రా బాబు అని మాత్రం అనుకోకండి. చిన్న పనుంటే బందరెళ్ళి తిరిగి విజయవాడ వచ్చేస్తుంటే దారిలో కానూరులో కొత్త రెస్టారెంట్ పెట్టారని తెలిసింది. ఒక లుక్ వేద్దామని చెప్పి లోపలికైతే వెళ్ళా. ఈ రెస్టారెంట్ పేరు మాస్టర్ బ్లాస్టర్ అంటండి. లోపల అంబియన్స్ అది అయితే సూపర్ ఉంది. లొకేషన్ అయితే కానూరు కామయ్య తోపు సెంటర్ దాటిన తర్వాత మ్యాక్స్ అని ఒక షోరూమ్ ఉంటదండి సోనోవిజన్ పక్కన. దాని పైన 3వ ఫ్లోర్ లో ఉంది. నేనైతే ముందు ఒక సూప్ చెప్పి 2 స్టార్టర్లు అయితే చెప్పా. ఫస్ట్ సూప్ పేరు లంగ్ ఫంగ్ సూప్ అని చాలా బాగుంటది, మీరు వెళ్తే ట్రై చేయండి. ఇంకా తర్వాత వెజ్ లో ఒక స్టార్టర్ చెప్పానండి. దీని పేరు బోటాన్ వెజ్ అనమాట. చూడడానికి అచ్చం గన్నర్లో బుల్లెట్లలో ఉన్నాయి. ఇంకా దీని టేస్ట్ విషయం అంటారా, వెజ్ తినే వాళ్ళకైతే పండగండి. చాలా బాగున్నాయి సింపుల్ గా. నాకైతే మాత్రం అచ్చంగా నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వచ్చింది. సూపర్ ఉన్నాయి. ఇంక చూడండి దీని పేరు అజ్వైన్ చికెన్ టిక్కా అనమాట. లైట్ గా వాము ఫ్లేవర్ అయితే యాడ్ అవుద్ది. ఇంకా ఇది ఎలా ఉందంటే ముందు దాంట్లో ఇచ్చిన చట్నీ నంచుకోకుండా తిన్నాను, బానే ఉంది. అదే పుదీనా చట్నీ నంచుకొని తింటే ఇంకా వేరే లెవలే. ఇందులో వాము కూడా మిక్స్ అవుద్ది కాబట్టి డైజెస్ట్ అవడానికి చాలా బాగా పనిచేస్తది. ఇంకా తర్వాత ఇది చూడండి, దీని గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా తక్కువేనండి. గార్లిక్ నాన్ తో పాటు గోంగూర మటన్ కర్రీ అయితే చెప్పానండి. గోంగూర మటన్ అయితే చూస్తుంటేనే ముద్దొచ్చేస్తుంది. అసలు ఎలా ఉంటదో అనుకున్నాను గానీ ఆ గార్లిక్ నాన్ లో ఈ గోంగూర మటన్ కర్రీ నంచుకొని తింటే ఉందండి నా సామిరంగా ఏంటి తీసేసిందండి ఇది మాత్రం. ఇక్కడికి వస్తే మాత్రం మస్ట్ ట్రై ఐటమ్. ఇంకా ఈ రెస్టారెంట్ ఓపెనింగ్ ఆఫర్ కింద ఇక్కడ 199 రూపీస్ కే చికెన్ దమ్ బిర్యానీ కూడా ఉంది, అది కూడా తినేసా. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, ఇక్కడ దొరికే స్పెషల్ రాంబో చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసా. పెద్ద జాయింట్ కూడా వచ్చింది దీంట్లో. నాకు తెలుసు ఇప్పుడు చాలా మంది అనుకుంటారు, ఒరే బాబు నీది కడుపా లేకపోతే కృష్ణానదా అని. సరే అవన్నీ పక్కన పెడితే ఈ బిర్యానీ ఎలా ఉందంటే ముందు ఏమీ కలుపుకోకుండా మన స్టైల్లో ఉత్తి ఒక 2 ముద్దలు తిన్నాను. సింపుల్ గా బాగుంది. అదే జాయింట్ మీద ఉన్న గ్రేవీ కలుపుకుంది అంటే ఇంకా అదిరిపోయింది. ఇంకా మరి జాయింట్ ఎలా ఉందంటే ఇది కూడా కేక పుట్టించేసిందండి. పీకి పీకి తింటే మాత్రం అరుపులే. ఇంకా లాస్ట్ లో మన స్టైల్లో బిర్యానీలో లైట్ గా నిమ్మకాయ పిండి బాగా కలిపి ఒక్క ముద్ద తిన్న తర్వాత పక్కనున్న ముక్క తిని ఉల్లిపాయ తింటే ఉంటది చూడండి, అదిరిపోద్దండి. దీనికి మాటలైతే ఉండవు. బిర్యానీ కూడా సింపుల్ గా చాలా బాగుందండి. చిన్నపిల్లల కాడి నుంచి పెద్దోళ్ళ వరకు అందరికి బాగా నచ్చుద్ది. ఇంకా లాస్ట్ లో సోడాతో అయితే ఎంజాయ్ చేసా. ఈ రెస్టారెంట్ లో బైకులకి కార్లకి చాలా పెద్ద పార్కింగ్ ఉంది. సరదాగా వచ్చి మంచి ఫుడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. లైక్ మర్చిపోకండి.